మాన్యువల్ వర్క్ నుంచి ఆటోమేషన్ వర్క్ మనం చూసాం. ముందు సిస్టమ్స్ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యేవి, కానీ ఇప్పుడు ఆటోమేషన్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సిస్టమ్ జస్ట్ స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం మాత్రం కాదు, సిచ్యువేషన్ అర్థం చేసుకుని రైట్ డిసిషన్ తీసుకుని అప్రోప్రియేట్ యాక్సెస్ తీసుకుంటున్నాయి. హ్యూమన్ థింకింగ్ ని ఇమిటేట్ చేస్తూ వర్క్ ని కంప్లీట్ చేయడం స్టార్ట్ చేశాయి. దీన్నే అంటారు AI ఏజెంట్స్. Hey guys, welcome back to SpokeBite. I am Sai Harish. This is the ultimate hope for AI, future tech and smart learning. ఇంక లేట్ చేయకుండా let's dive into the video. ఈ వీడియోలో మనం AI ఏజెంట్స్ అంటే ఏంటి, నార్మల్ చాట్ బాట్ కి AI ఏజెంట్ కి డిఫరెంట్ ఏంటి, రియల్ లైఫ్ లో కంపెనీస్ దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ మీ కెరీర్ కి ఇది ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ క్వశ్చన్. అసలు AI ఏజెంట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే AI ఏజెంట్ అంటే సిస్టమ్ కి ఒక టాస్క్ ఇవ్వడం. టాస్క్ ఇవ్వగానే అది ఎలా అచీవ్ చేయాలో అదే డిసైడ్ చేసుకుంటుంది. టాస్క్ను బ్రేక్ చేసి టూల్స్ని యూజ్ చేస్తూ రిజల్ట్ వచ్చే వరకు వర్క్ కంటిన్యూ చేస్తుంది. దీన్ని మనం మళ్ళీ గైడ్ చేసిన అవసరం లేదు. AI ఏజెంట్ స్టెప్స్ని ఫాలో అవ్వదు, గోల్ని అచీవ్ చేయడం మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు కామన్ డౌట్ ఏంటంటే AI ఏజెంట్కి చాట్ బాట్కి డిఫరెన్స్ ఏంటి? చాట్ బాట్ అంటే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది. అదే AI ఏజెంట్ అంటే క్వశ్చన్ అడగకపోయినా సరే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ నా ఆర్డర్ ఇంకా రాలేదన్నప్పుడు AI ఏజెంట్ ఆర్డర్ ఐడిని ట్రాక్ చేసి కొరియర్ స్టేటస్ చెక్ చేస్తుంది. డిలే ఎక్కడ జరుగుతుందో ఐడెంటిఫై చేసి కొరియర్ కంపెనీకి ఎస్కలేషన్ రైజ్ చేస్తుంది. అవసరమైతే రీప్లేస్మెంట్ ఆర్ రీఫండ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత కస్టమర్కి అప్డేట్ చేస్తుంది. కస్టమర్ మళ్ళీ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇష్యూని టోటల్గా సాల్వ్ చేస్తుంది. దీన్ని కంపెనీస్ ఎలా యూజ్ చేస్తున్నాయంటే కస్టమర్ సపోర్ట్, HR ఆన్బోర్డింగ్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, IT సర్వీస్ టికెట్స్ లాంటి ఏరియాస్లో AI ఏజెంట్స్ చాలా వర్క్ని హ్యాండిల్ చేస్తున్నాయి. ముందు హవర్స్ పట్టేది ఇప్పుడు మినిట్స్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. AI ఏజెంట్ని ఇంప్లిమెంట్ చేశాక అరౌండ్ 70-80% వర్క్ ఆటోమేటిక్గా హ్యాండిల్ అవుతుంది. హ్యూమన్స్ ఫోకస్ చేయాల్సింది ఓన్లీ కాంప్లెక్స్ కేసెస్ మీద. AI ఏజెంట్స్తో వర్క్ స్పీడ్ పెరుగుతుంది, ఎర్రర్స్ తగ్గుతాయి అండ్ కాస్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మీ కెరీర్కి ఎందుకు ఇంపార్టెంట్? కంపెనీలో మీ వాల్యూ ఎక్కడ పెరుగుతుందంటే ప్రాబ్లమ్ని కరెక్ట్గా అర్థం చేసుకొని రైట్ టూల్స్ని సెలెక్ట్ చేసి AI ఏజెంట్ని డిజైన్ చేయడం, గైడ్ చేయడం, మానిటర్ చేయడం లాంటివి చేసినప్పుడు కంపెనీలో మీ వాల్యూ పెరుగుతుంది. AIకి భయపడాల్సిన అవసరం లేదు. AI యూజ్ చేయడం నేర్చుకుంటే లిటరల్లీ AI మీ సైడ్ ఉంటుంది. మీ పని ఈజీ చేస్తుంది, మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీరు ఇది ఇగ్నోర్ చేసి రొటీన్ వర్క్ కంటిన్యూ చేస్తే AI ఏజెంట్ మీ వర్క్ని రీప్లేస్ చేస్తుంది. AI ఏజెంట్ జాబ్ని రీప్లేస్ చేయవు. AI ఏజెంట్స్ రొటీన్ అండ్ రిపీటివ్ వర్క్ని రీప్లేస్ చేస్తాయి. సో షార్ట్గా చెప్పాలంటే AI ఏజెంట్ అంటే టూల్ కాదు, వర్క్ని ప్లాన్ చేసి డిసిషన్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేసే సిస్టమ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. AI ఏజెంట్స్ పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి టెక్ అండ్ AI కంటెంట్స్ కోసం SpokeBite ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్.